అందరి ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట శుభములు వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం బైబిల్ చదవడానికి ఎంత సమయం పడుతుంది? బైబిల్ మొత్తం చదవడానికి ఎంత సమయం పడుతుంది? మనం కంప్లీట్ బైబిల్ గట్టిగా అర్థమయ్యే రీతిగా చదవడానికి 70 గంటల 40 నిమిషాలు పడుతుంది. సాధారణంగా ఏ వ్యక్తి అయినా గట్టిగా అందరికి అర్థమయ్యే రీతిగా చదువుకోవడానికి 70 గంటల 40 నిమిషాలు పడుతుంది. పాత నిబంధన చూసినట్లయితే 52 గంటల 20 నిమిషాలు, నూతన నిబంధన చూసినట్లయితే 18 గంటల 20 నిమిషాలు. ఓన్లీ కీర్తన కింద మనం చదవాలనుకుంటే 4 గంటల 30 నిమిషాలు సాధారణంగా ఒక స్పీడ్తో అర్థమయ్యే రీతిగా గట్టిగా చదవడానికి. సువార్తల్లో లూకా సువార్త ఒకటి చదవడానికి 2 గంటల 43 నిమిషాలు మనకు పడుతుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే 70 గంటల 40 నిమిషాలు పడుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇట్ ఇస్ 3 డేస్లో 3 డేస్లో కంప్లీట్ బైబిల్ని మనం గట్టిగా అర్థమయ్యే రీతిగా చదవడానికి పట్టే టైం. సో అలాంటిది మనం బైబిల్ చదవడానికి మనం ఎంత సమయం వెచ్చిస్తున్నాము? బైబిల్ ఒక్కసారి కంప్లీట్ చేయడానికి మనకు కొన్నిసార్లు 6 మంత్స్ పడుతుంది, కొన్నిసార్లు ఇయర్స్ పడుతుంది, కొన్నిసార్లు ఇంతవరకు కొన్ని ఇయర్స్లో కూడా ఒక్కసారి కూడా బైబిల్ కంప్లీట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనం ప్రేయర్ టెస్ట్ చేయలేకపోతున్నాం, లేదా ప్రేయర్ టెస్ట్ పెట్టుకోలేకపోతున్నాం. సో 3 రోజుల్లో కంప్లీట్ చేసుకునే బైబిల్ 3 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలైనా ఇంకా బైబిల్ చదవక ఇంకా మేము క్రైస్తవులం, క్రీస్తు నమ్మినవారు అని చెప్పుకోవడం సమాజంగా ఉండదు. కాబట్టి ఇంకా మనం బైబిల్ చదివినట్లయితే ఒక్కసారి కూడా కంప్లీట్ చేయలేదు అనుకుంటే సో ఖచ్చితంగా ఒక్కసారైనా బైబిల్ చదువుకోండి. స్కాట్లాండ్ ఒక సంఘం ఆల్మోస్ట్ 62 అవర్స్ 55 మినిట్స్లో కంప్లీట్ బైబిల్ని కంప్లీట్ చేసింది. బైబిల్ చదవడంలో ఒక రికార్డ్ వారు సృష్టించారు. సో ఆల్మోస్ట్ మనం 3 డేస్ కరెక్ట్గా కూర్చుంటే, లేదా 1 వీక్, లేదా 10 డేస్, లేదా 15 డేస్, లేదా అట్లీస్ట్ 6 మంత్స్, అట్లీస్ట్ ఇయర్లీ ఒక్కసారైనా కంప్లీట్ బైబిల్ చదవాలని, ఇంతవరకు చదవకున్నట్లయితే అట్లీస్ట్ ఇక్కడి నుంచి అయినా కంప్లీట్ బైబిల్ని చదవాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ.